పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకును, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా స్వేచ్ఛగా కదలటాడును. అతి ప్రాముఖ్యమైనది సబ్మిషన్. ఏంటండి? సబ్మిషన్. ఎవరైనా సబ్మిషన్ గురించి కనుక మాట్లాడగలిగితే ఆమేన్, అది చాలా బలమైంది, చాలా బలమైంది. దేనికి సబ్మిషన్? చిన్నపిల్లవాడికి నీ తల్లిదండ్రులకు సబ్మిషన్, పెద్దవాడు అయినప్పుడు నీ భార్య అయితే నీ భర్త అయితే భర్తకి సబ్మిషన్, లేకపోతే నీ యొక్క అధికారికి సబ్మిషన్, విశ్వాసమైతే నీ సేవకుడికి సబ్మిషన్. సబ్మిషన్ ఈ అన్నిటిలో నేను చెప్పేది మొట్టమొదటిగా లేఖనాలకు సబ్మిషన్. ఏంటండి? లేఖనాలకు సబ్మిషన్. ఒక వ్యక్తి వాక్యానికి సబ్మిట్ అవుతుండగా పరిశుద్ధాత్మ దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి నువ్వు స్టార్ట్ అయింది అంటే లేనివి అక్కడ రాబోతుంటాయి. ఇప్పటి వరకు కనబడనివి అక్కడ కనిపించడం మొదలైతే, ఒక వ్యక్తి ఎప్పుడైతే లేఖనానికి లోబడతాడో నంబర్ 1 అపవాది చూస్తాడు, వీడు కుమారుడు మార్గంలో ఉన్నాడని. దేవుడు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు నంబర్ 1 ఆయన బాలుడుగా ఉన్నప్పుడు 12 ఏళ్ల వయసుప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చేశాడు? ఆయన నువ్వెందుకున్నావు ఇక్కడ అంటే, ఆయన అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండాలని ఎరుగురా అని చెప్తూ ఏం చేశాడని ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఎన్ని రోజులు? 18 సంవత్సరాలు లోబడి ఉన్నాడు. గమనించండి, లేఖనాలకు లోబడినటువంటి సాతాను చూశాక వాడు ఇంతలో అంటే మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకంటే లేఖనాలు పరిశుద్ధాత్మను కూడా లోబడతాడు. వెలుగు కమ్మని పలుకుగా ఈయన నవ్వు పెట్టుకొని దేవుడి స్తోత్రం. ఆమె పంచి అయితే పంచి కట్టుకొని, బెల్ట్ అయితే బెల్ట్ పట్టుకొని వెళ్ళొచ్చింది. వెలుగు కమ్మని పలుకుగా దేవుడి స్తోత్రం. ఈయన యాక్షన్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? అనే దాన్ని చేసేది ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను ఆయన నెరవేర్చే పనిలో ఉన్నాడు. వారు వాక్యము ప్రకటించుచూ ఉండగా దేవుడు వారు వెనువెంట వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. వాక్యానికి లోబడటం అని మనం చెప్పలేమేమో కానీ దాని మీనింగ్ అదే. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముకు లోబడటం, వాక్యము ఏదైతే చెప్తుందో ఆ పని ఆయన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. సమయాన్ని నోటి నుంచి వచ్చిన మాట నేల రాలలేదు. ఏమో రాలేదంటే ఏంటి? ఎవరైనా బకెట్లో పెట్టారా? దేవుని ఆత్మ దాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దేవుని కుమారుడు వానికి లోబడటమే లోపరచబడిన సృష్టికి స్వాతంత్రం. మీకు నేను వెనక నుంచి ముందుకు ముందు నుంచి మాట్లాడతాను. లేఖనాలకు లోబడే వ్యక్తికి లోబడుటే సృష్టికి విడుదల. అదేనా ఇష్టపూర్వకంగా కాకుండా లోపరచబడి ఉందంటే అయితే దానికి విడుదల కావాలంట. ఏంటి దానికి విడుదల తెలుసా? దేవుని కుమారుని వచ్చి దానికి ఆజ్ఞిస్తే దానికి విడుదల. దేవుని కుమారుని కానీ స్పందించడం దానికి విడుదల. ఏమవుతుంది? నువ్వు లోబడగానే విషయాలు మారిపోవడం మొదలవుతాయి. ఆయన తల్లిదండ్రులకు లోబడగా మనుషుల దయ్యందును దేవుని దయ్యందును మనుషుల ముందు దేవుని ముందు మంచివాడు అనిపించుకుంటూ ఆయన జ్ఞానంలో ఎదుగుట మొదలవుతుంది. అన్ని విధాలుగా ఎదగటం మొదలవుతుంది. లేఖనానికి లోబడి తర్వాత యేసుక్రీస్తు వారు అదే లేఖనాన్ని నెరవేర్చడానికి 30 సంవత్సరాలతో మళ్ళీ తనకంటే తక్కువ లేఖనం నెరవేర్చడానికి తనకంటే తక్కువ వాళ్ళ బాప్తిజం పొందాడు. సాధారణ ఇంకోసారి దేవుడు అనేది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు మాట చెప్తే అర్థమేంటి తెలుసా? సాతానుడు యేసుక్రీస్తు పౌరుడుగా ఉన్నప్పుడు లోబడగానే ఈయన ఎవరో నా ప్రాణం తీసేటట్టు నన్ను చూశాడు. ఆయన లోబడగానే విషయాలన్నీ కలిసి అవటం మొదలైనవి. నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీకు పరిస్థితులు ప్రతికూలమైనవి నీకు అనుకూలంగా మారిపోవడం మొదలవుతాయి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దానిలో ఉన్న యొక్క భావన లాంటిది
నీ శత్రువుల ఇంట నీకు ఆయన ఆమేన్ నీ నా తల అంటున్నా నా గిన్నె నీ లోపల ఏముందో అది పొగలటం మొదలవుతుంది. దేవుని చెప్పలు కొడదాం. దేవుని స్తోత్రం. నీ లోపల ఒకటి ఉన్నది, అది పొగలటం మొదలయ్యేది అప్పుడే. యేసు ప్రభువులో ఏముంది ఎవరికి తెలియదు. తండ్రి మాట్లాడగానే పొగలటం మొదలైంది. యేసు క్రీస్తు వారు యోహాను దగ్గర బాప్తిజానికి ఇవ్వబడగానే ఈయన నా ప్రియ కుమారుడు అన్నప్పుడు పైన పరలోకం ఉంది, భూమి ఉంది. ప్రియ కుమారుడు అందరూ ఆయన లోపడాలి, ఆయన ఒక డిక్లేర్ చేశారు. అందుకే సాతాను ఏంటంటారు తెలుసా, నాకు ప్రభువు తెలుసు, నాకు యేసు తెలుసు. ఎందుకంటే డిక్లేర్ అయిపోయింది అక్కడ మా గుమ్మాల దగ్గర ఆయన కుమారుడని డిక్లేర్ చేశాడు. దేవుడు స్తోత్రం. ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, అక్కడ డిక్లేర్ అయిపోయింది. ఈయన కుమారుడని డిక్లేర్ అయింది కాబట్టి నేను తల ఉంచాల్సిందే. ఇక మరియు దేవుడు సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అయిపోయింది కొన్ని తనకు లోపరిచిన వానికే ఆయనే. ఎందుకు ఆయన సమస్తము వాడి. ఇప్పుడు ఏమైందో తెలుసండి, మీరు పైన కాంటెక్స్ట్ చదివితే ఈ 15వ అధ్యాయం దేని గురించి మాట్లాడబడుతుందంటే మరణం వేరొకరు ఇక్కడ చూస్తాం. యేసు క్రీస్తు వారు లోబడటాన్ని బట్టి శత్రువులు సంపూర్ణంగా తుడిచివేశారు. దేవుని స్తోత్రం. లోబడటం అనేది మనలను దేవుని కుమారుడుగా మనం దేవుని స్తోత్రం. లోబడటం అనేది ఎంత లేఖనాలకు లోబడటం అనేది ఎంత గొప్ప విషయం అంటే, లేఖనాలలో లోబడుతూ ఉండగా నీలో పక్షుల దేవుని యొక్క కథని మారిపోతుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని కదలకుండా అయ్యగారు ఈ డబ్బులు మీరు ఉంచుకోండి, అయ్యగారు ఈ స్థానం మీరు తీసుకోండి అయ్యగారు అని నువ్వు 10 సార్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తీసుకురావటం కాదు. అయ్యారు మీరు ఈ మధ్య అవసరంలో ఉన్నట్టు తెలిసిందండి, మీకెవరు చెప్పారు? నాకు అవసరమైతే చెప్తాను వింటు అని. ఏమేం మనం ఎందుకు అట్లా అయితే నువ్వు లోబడిగానే దేవుడు నాకు కలు స్వాతంత్రం ఉంటుంది. ఎవరికి? దేవుని ఆత్మతో నింపబడ్డామా? దేవుని ఆత్మ మనలో ఉందా? దేవుని ఆత్మ చెప్తా అప్పా తండ్రి అంటున్నామా? అది ఒక పక్కన కొండ. ఆ ఆత్మకు నీలో స్వాతంత్రము ఉన్నదా? ఇదే నేను కుమారుడిగా లేపుకెళ్ళేది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది మనము చూడవలసింది, ఈ సృష్టి దేవుని చూస్తున్నట్టే మారణ పొందిన చాలా మంది ఉన్నారు, సేవ చేస్తున్న నాలాంటి మంది చాలా మంది ఉన్నారు. కానీ నా హృదయానికి సృష్టి ఏం చూస్తున్నాడు? ఒక కుమారుడు నాకు ఇవ్వండి. ఒక కుమారుడు యేసుక్రీస్తు, ఒక కుమారుడు శత్రువు సంపూర్ణంగా నాశనం చేశాడు. సృష్టి మారు మనసు పొందినంత మాత్రాన ఏమండి అనారోగ్యాలతో జనాలు చచ్చిపోవట్లేదు, క్యాన్సర్స్తో సగం చచ్చిపోవట్లేదు. మారు మనసు దాని పైన గుమ్మాల దగ్గరికి ఎక్కాలి. దానికి ఏం కావాలో తెలుసా? రామాలి. ఇది దేవుడు చేసుకున్న పని. ఈ లోకాన్ని దేవుడు 6వ రోజు ముగించబోయేదే. దేవుడు తన స్వరూపంతో ఇదంతా సాతాను స్వరూపాన్ని పెట్టాడు. ఈ సాతానుడు స్వరూపాన్ని దేవుడు తీసేది కాదు. దేవుడు స్వరూపం, ఈ సాతానుడు స్వరూపం ఈ లోకములో ఆయన స్వరూపం ఏలిన తర్వాతే దీని భూమి. కాబట్టి భూమికి ముగింపు ఏంటో తెలుసా? గొప్ప సువార్త సేవే కాదండి, ఈ లోకానికి ముగింపు కుమారుడు. సృష్టి మిగుల వేదంతో ఉంది కుమారుడు చూడడానికి. దేవుడు వాళ్ళు కాలు పెట్టగానే పరలోకం నుంచి అసలు చెట్లు మారిపోతాయి. లేదు ఉన్నట్లు ఉంది, లేనట్లు ఉండాల్సిందే. నక్క నువ్వు నన్నేమి చేయలేవు. ఈ రోజు రేపు మర్నాడు నువ్వు నిర్మాణం చేసుకుంటూ పోవాల్సిందే. నా మీద నీకు అధికారం లేదు. మన కుమారుడు అన్నప్పుడు మన మీద కుమారులు వాళ్ళ అధికారం కలిగిన వారే కానీ కుమారుడు మీద ఏ అధికారం చేయదు. ఆయన అధికారం బట్టి
చూసుకున్నాం, కుమారులను చూస్తున్నాం. మేము సేవకులు, సంభవం చూస్తున్నాం. నువ్వు చూసే లేఖను చూసేవాళ్ళు ఈ సృష్టి కూడా రసం వేదంతో ఏమంటుందో తెలుసు. సేవకులు మన వైపు చూసి మన సంఘాల్లో నుండి, లేకపోతే మనం ఒక కుమారుడని అడుగుతుంది, స్పందిద్దాం.